మారుతి గారు నాకు కాల్ చేసి చాలా మంచి ఒక సినిమా, తమిళ్లో ఒక మంచి సినిమా వైబ్ ఉంది, ఆ సినిమాని చూద్దాం రామని చెప్తే ఆఫీస్కి వెళ్ళాను. అదే ఈ లవర్ సినిమా ఫస్ట్ కాపీ తమిళ్లోనే చూశాను. నాకు బేబీ సినిమా చూసినప్పుడు ఫస్ట్ కాపీ అంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో, కొన్ని సీన్లు చూసినప్పుడు ఈ సినిమాలో అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. వెంటనే ఈ సినిమాని మనమే చేద్దాం తెలుగులో అనుకున్నాం. కాకపోతే ఇలాంటి మంచి సినిమాని ఎవరు డబ్ చేస్తున్నారు అంటే, ఇటీవలే ఒక 1000 crores గ్రాసర్ యానిమల్ చేసిన మన రాకెట్ మౌళి గారు ఆయన చేస్తున్నారు తెలుగులో డబ్బింగ్ అని చెప్పారు. ఎందుకంటే ఆయన అన్నో హీరో మణికందన్ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకే కంచెలో తినేవాళ్ళు, ఒకే మంచులో పడుకునేవాళ్ళు. మన తెలుగులోంచి వచ్చి తమిళ సినిమా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న గౌరీ ప్రియారెడ్డి, ఇంకా చాలా మంచి, మొన్న రైటర్ పద్మభూషణ్ వచ్చింది, తర్వాత మ్యాడ్ వచ్చింది, ఇప్పుడు ఈ సినిమా హ్యాట్రిక్ అవ్వాలని గౌరీకి. సో తను ఇలాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో కూడా వెళ్ళి మన ఊరికి, మన హైదరాబాద్కి పేరు తీసుకురావాలని నా తరపున, హైదరాబాద్లో ఉన్న మీ అందరి తరపున కూడా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక సన్నివేశం చెప్తాను. సో ఈ సినిమా ఏంటన్నది తెలిసిపోద్ది. ఈ సినిమా వీళ్ళిద్దరూ లవ్లో ఉంటారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్ళొద్ది, ఎక్కడున్నావు అంటారు లవర్ ఫోన్ చేసి, ఇంట్లోనే ఉన్నాను అంటుంది. సరే ఒకసారి లొకేషన్ పెట్టు అంటాడు. అక్కడి నుంచి మొదలవుద్ది రచ్చ. సో మిగతా సినిమా ఎలా ఉంటుంది అంటే మీ ఊహకు వదిలేస్తున్నాను. సో బుక్ మై షో, పేటిఎం టికెట్స్ను, ఆల్ టికెట్ స్పోర్ట్స్లో టికెట్లు బుక్ చేసుకోండి. ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. మీలో ఉన్న ట్రూ లవర్స్ అందరూ ముందుకు రండి, ట్రూ సినిమాని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.